హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్, ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ, తేజస్ డిఫెన్స్ అకాడమీ. సో ఈరోజు మన టాపిక్ చూసినట్లయితే కోడింగ్, డీకోడింగ్. మరి ఈ కోడింగ్, డీకోడింగ్ నుంచి మనకు ఆర్మీ, జీడీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ 1 మార్క్ రావడం జరుగుతుంది, 1 లేదా 2 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఎక్కడ ఆర్మీ, జీడీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ. మరి ఇక్కడ మనకు ఈ కోడింగ్ అంటే ఏంటి, డీకోడింగ్ అంటే ఏంటి? సో మరి కోడింగ్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సమాచారాన్ని చేరవేసినప్పుడు అది 3వ వ్యక్తికి అర్థం కాని భాషలో పంపేయడమే మనకు కోడింగ్. సో అర్థం కాని భాషలో పంపేయడమే కోడింగ్. అర్థం కాని భాషలో సమాచారం చేరవేయడము. సో అర్థం కాని భాషలో సమాచారాన్ని చేరవేయడమే మనం కోడింగ్ అంటాం. మరి డీకోడింగ్ అంటే అర్థం కాని దాన్ని మనకు అర్థమయ్యే భాషలోకి మార్చుకోవడం. అర్థమయ్యే భాషలోకి మనము మార్చుకోవడము. దీన్ని మనం ఏమంటామంటే డీకోడింగ్ అంటారు. సో మరి ఈ కోడింగ్, డీకోడింగ్ ఎవరు యూజ్ చేస్తారనేది మనకు కామన్గా తెలుస్తూ ఉంటుంది. సో ఉగ్రవాదులు, టెర్రరిస్టులు సో కోడింగ్, డీకోడింగ్ బాగా యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళ యొక్క కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతర వ్యక్తులకు కోడింగ్ ద్వారానే చేరవేస్తారు. అయితే ఇక్కడ మనకు కోడింగ్, డీకోడింగ్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఆర్మీ వాళ్ళకి చూసినట్లయితే ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఆల్ఫాబెట్ కోడింగ్, రెండవది నెంబర్ కోడింగ్. సో ఆల్ఫాబెట్ కోడింగ్ అండ్ నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్ కోడింగ్. మరి ఇంకొక కోడింగ్ ఉంది, అదేంటిది మిక్స్డ్ కోడింగ్. సో ఈ ఆర్మీ, జీడీలో చూసినట్లయితే మనకు మొత్తంగా 4 డిఫరెంట్ టైప్స్ కోడింగ్ నుంచి ఏదో ఒక మార్క్ రావడం జరుగుతుంది. సో ఆల్ఫాబెట్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్. సో మరి ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం, మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్లో మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో మన క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెప్పిన టైంకి ఓపెన్ చేస్తాం. సో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు చుట్టూ ఎవరు వచ్చిర్రు అది కాదు మనకు కావాల్సింది. వాడు టైం స్టార్ట్ అన్నప్పుడు అనకముందే మనకు క్వశ్చన్ పేపర్లో బ్యాక్ సైడ్లో రఫ్ పేపర్ ఉంటుంది. సో రఫ్ పేపర్లో మీరు ఏం చేయాలంటే అక్కడ ఏ నుంచి జెడ్ వరకు అండ్ జెడ్ నుంచి ఏ వరకు 2 ఆర్డర్లో రివర్స్ ఆర్డర్లో రాయాలి. టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పేపర్ ఓపెన్ చేసినాక టైం వేస్ట్. సో పేపర్ ఓపెన్ చేయ ముందుకు మీరు రాయాలి ఏ నుంచి జెడ్ వరకు, జెడ్ నుంచి ఏ వరకు. ఎందుకు రాయమంటారంటే మనకు ఆల్ఫాబెట్ సిరీస్ మీద మొత్తంగా మనకు 2 or 3 మార్క్స్ ఎటు పోవండి. సో ఒకటి కోడింగ్లో అయినా రావచ్చు, లేదంటే ఎనాలజీలో అయినా రావచ్చు, లేదంటే సిరీస్లో అయినా మనకు వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం, అది కూడా మనం చూద్దాం. మరి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూసినట్లయితే ఆల్ఫాబెట్ కోడింగ్ చూద్దాం. మరి ఆల్ఫాబెట్ కోడింగ్ కంటే ముందు మనం ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించి పూర్తి వివరణ చూద్దామండి. ఇక్కడ సో ఏంటి, సో ఇక్కడ ABCDEFGHIJKLM NOP కొంచెం. సో ABCDEFGHIJKLM సో 13 లెటర్స్ వచ్చేసినాయి మనకు. సో 13 తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రివర్స్లో రాసేద్దాం. NOP PQRSTUVWXYZ. సో మొత్తంగా మనకు 26 ఆల్ఫాబెట్స్ వచ్చినాయి. మీరు ఇక్కడ 2 సార్లు రాయడం అవసరం లేదు. సో 13 లెటర్స్ రాసి కింద టర్న్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఏ ఆపోజిట్ ఏమొస్తుందంటే మనకు ఒకవేళ మీరు ఏ నుంచి జెడ్ వరకు రాసి జెడ్ నుంచి ఏ వరకు రాసినాక ఏ వస్తాయి రివర్స్లో. మరి ఇక్కడ ఏ ఆపోజిట్లో మనకు వచ్చిన లెటర్ ఏంటంటే జెడ్. బి ఆపోజిట్లో ఏమొచ్చిందంటే వై, సి ఆపోజిట్లో ఏమొచ్చిందంటే ఎక్స్, డి ఆపోజిట్లో డబ్ల్యూ, ఈ ఆపోజిట్ వి, ఎఫ్, వి, యు, జి, టి, హెచ్, ఎస్, ఐ, ఆర్, జే, క్యూ, కే ఆపోజిట్ పి, ఎల్ ఆపోజిట్ ఓ, ఎం ఆపోజిట్ ఎన్ వచ్చింది.
మరి ఎలా గుర్తుపెట్టుకుందాం? సో దీనికి కూడా మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయి సార్. సో ఏ ఆపోజిట్ అంటే ఏ టు జెడ్ అని ఎవరైనా చెప్తారు. సో ఏ ఆపోజిట్ జెడ్. అదేవిధంగా BOY బాయ్, మనందరం బాయ్సే కదా, రైట్. సో ఆర్మీ డిఫెన్స్లో ఉన్నదంతా బాయ్స్ కాబట్టి బి ఆపోజిట్ వై. మనకి December 25 ఫెస్టివల్ ఉంది. ఏం ఫెస్టివల్? క్రిస్టమస్. దీనికి ఇంకొక పేరు ఎక్స్మస్. ఎక్స్ సి ఆపోజిట్. సో మరి నేను ముద్దుగాలు వచ్చేసి సార్ దోశ తిన్నాను. సో మా ఫ్రెండ్ వచ్చేసి వడ తిన్నాడు సార్. సో మార్నింగ్ ఐ ఏట్ దోశ అండ్ మై ఫ్రెండ్ ఏట్ వడ. లైక్ దట్ గుర్తుపెట్టుకోండి, చిన్న ట్రిక్ అంతే అది. సో ఇక్కడ ఇది పక్క పెడదాం. FU అంటే మీరు మెసేజ్ పెడతారు ఫర్ యూ అని. ఓకే, ఫర్ యూ. మనకి స్వాతంత్రం ఎవరు తెచ్చిరంటే మనకు గాంధీ తాత. సో గాంధీ తాత. జీ ఆపోజిట్ టీ. సో మరి మనకు హైదరాబాద్ ట్విన్ సిటీస్ అంటారు. ఏంటయ్యి? హైదరాబాదు, సికింద్రాబాద్. సో హెచ్ ఆపోజిట్ ఎస్. ఎక్కువ మంది ఎంప్లాయీస్ కలిగి ఉన్న సెంట్రల్ లేదంటే మనకు ఇక్కడ ఇండియన్ రైల్వే. I6. ఇంకో ఐ లైక్ పవన్ కళ్యాణ్, హీరో పవన్ కళ్యాణ్. సో P ఆపోజిట్ ఓకే. సో ఇస్ దిస్ బాయ్ ఫాదర్ ఇస్ దట్ మ్యాన్. M ఆపోజిట్ N. ఇక మిగిలిన మనకి ఇక్కడ ఈ రావాలి. జాకీ క్వీన్, ఫేస్ కార్డ్స్ అంటారు మనకు. సో జాకీ క్వీన్. సో ఈ రెండు ఫేస్ కార్డ్స్. సో ఆపోజిట్ ఏ టు జెడ్ BOY బాయ్, క్రిస్మస్, ఎక్స్మస్, దోశ వడ, ఫర్ యూ, గాంధీ తాత, హైదరాబాద్, సికింద్రాబాద్, మ్యాను, జాకీ క్వీన్, పవన్ కళ్యాణ్, ఇండియన్ రైల్వే. సో ఆపోజిట్గా ఈజీగా గుర్తుపెట్టుకునే చిన్న లాజిక్ అదంతే. సో మనకి మిగిలింది ఏంటంటే ఎల్ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ వి ఉంది, ఈ ఉంది. సో ఎల్ ఆపోజిట్ ఓ, వి ఆపోజిట్ ఈ. ఆ విధంగా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఎల్ ఆపోజిట్ ఓ, వి ఆపోజిట్ ఈ. సో ఆపోజిట్ లెటర్స్ మొత్తంగా మీకు వచ్చేసాయి. అదేవిధంగా ఇక్కడ సిరీస్ చూద్దాం. ఇక్కడ సో ఏ అనేది మనకు ఫస్ట్ లెటర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లైక్ దట్. సో 8, 9, 10, 11, 12, 13 and 14, 15, 16, 17. This is 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. మొత్తం మనకు 26 లెటర్స్ ఉన్నాయి. ఒకవేళ రివర్స్లో చూసినట్లయితే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇది 15 రివర్స్లో. సో ఇక్కడ రివర్స్లో చూసినట్లయితే 1 నుంచి 26. ఇక్కడ ప్రాపర్ ఆర్డర్లో ఏ ఒకటో లెటర్ అయితే రివర్స్లో ఎంత 26. మీకు ఇక్కడ ఎజోటి అనేది గుర్తుపెట్టుకోండి. ఎజోటి అంటే ఈ 5వ లెటరు, ఇది 10వ లెటరు, 15వ లెటరు, 20వ లెటరు, 25వ లెటరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అంత అన్నాను అనుకోండి. ఎస్ అంత అంటే T20. ఎజోటిలో టీ అనేది 20 అంటే ST. సో 19. ఒకవేళ డబ్ల్యూ ఎంత అన్నాడు అనుకోండి, మనకి ఇక్కడ WXYZ W23. సో ఏజెట్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రాపర్ ఆర్డర్లో ఇప్పుడు హెచ్ ఉంది. హెచ్ ఎన్నో లెటర్ సార్? మనకు ప్రాపర్ ఆర్డర్లో ఈ ఆర్డర్లో చూస్తే 8వ లెటర్. రివర్స్లో కావాలంటే ఏం చేయాలంటే మనం 27 నుంచి 8 తీసేయండి. ఎంత వస్తుందంటే 19. మనకు ఒక ఆర్డర్ తెలుస్తా చాలు ఇక్కడ. సో H8 అంటే రివర్స్లో ఎంత? ఇది 19. సరిపోయింది. ఒకవేళ ఇక్కడ చూద్దాం, టీ ఉంది. టీ రివర్స్లో 7వ లెటర్. ఎట్లయినా పర్లేదు, మనకు ఒక ఆర్డర్ టీ రివర్స్లో ఎన్నో చూడండి, 7వది. మరి ప్రాపర్ ఆర్డర్లో ఎంత చూద్దాం? 27 మైనస్ 7 20. సో మనకి ఏదో ఒక ఆర్డర్ తెలిస్తే, సో రివర్స్ ఆర్డర్లో తెలిసినప్పుడు ప్రాపర్ ఆర్డర్ తెలుస్తుంది, ప్రాపర్ ఆర్డర్ తెలిసినప్పుడు రివర్స్ ఆర్డర్లో కూడా మనకు నెంబర్ తెలిసిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మోడల్ 1 చెప్పుకుందాం ఉన్నాం కదా, ఆల్ఫాబెట్ కోడింగ్. రైట్, ఆల్ఫాబెట్ కోడింగ్ మోడల్ 1. సో ఇది మనకు వచ్చేసి మోడల్ 1.
ఇగో మోడల్ 1లో ఫస్ట్ క్వశ్చన్, in a certain code language lute is written mute and fate is written gate and how is written blue. So ఒక పర్టిక్యులర్ in a certain code language lute is written as mute, fate is written as gate, fate is written as a gate. How is written blue, how is written blue. సో ఒక తెలుగులో చూసినట్లయితే ఒక పరిభాషలో ల్యూట్ని మ్యూట్గాను ఫేటును గేటుగా గాను రాస్తే బ్లూని ఏ విధంగా రాస్తారు. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్, ఈ 3 లెటర్స్ ఎలా ఉన్నాయి అన్నిటిలో అంటే సేమ్ ఉంది, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చే 3 లెటర్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఇక్కడ యూకి యూ ఉంది, టీకి టీ ఉంది, ఈకి ఈ ఉంది, ఏకి టీ ఈ. సో 3 లెటర్స్ మనకి ఇక్కడ సేమ్ ఉండడం జరిగింది. మరి ఎల్ ప్లేస్లో ఎం వచ్చింది అంటే, ఎల్ ప్లేస్లో ఎం వచ్చిందంటే, సో ఎల్ ఎం రాసినట్టు +1 చేసిండు అంటే ఒక స్థాయి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎప్పుడు కూడా +1 చేసిండు. అదేవిధంగా ఇప్పుడు బీని కూడా మనం ఏం చేయాలంటే అదే కోడ్ లాంగ్వేజ్లో +1 చేస్తే క్లూ, అంటే ఒక పరిభాషలో బ్లూని ఏమని రాస్తారంటే సార్ ఇక్కడ క్లూ అవుతుంది ఇక్కడ మనకు. సో రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది. సో ఇక్కడ మనకు ఇచ్చిన వర్డ్స్ మధ్యలో ఏ రిలేషన్ ఉందో అది ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ రిలేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. దానికంటే ముందు మనకు ఆల్ఫాబెట్ సిరీస్ మీద, ఆల్ఫాబెట్స్ మీద, ఆ నెంబర్స్ మీద, రివర్స్ లెటర్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మద్రాస్ is written as NBESBT. How is written Bombay? Madras is written as NBESBT. How is written Bombay? మరి ఇక్కడ మద్రాస్ నాట పరిభాషలో ఏమని రాసిన NBESBT రాస్తే బాంబే విధంగా రాలి. మరి ఇక్కడ క్లోజ్ చేయండి. సో ఇక్కడ మద్రాస్ని NBESBT రాస్తే బాంబే విధంగా రాలి. ఫస్ట్ ఇచ్చే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏందో చూడండి. సో ఎముని ఎన్ రాసిండు, అంటే +1, ఏని కూడా బి రాసిండు +1, తర్వాత ఇక్కడ డీని కూడా ఈ రాసిన అంటే +1, RS +1, AB +1, S +1. సో అక్కడైతే ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఇక్కడ కూడా అప్లై చేయండి. సో B +1 అంటే C, +1 అంటే ఇక్కడ P, M +1 అంటే N, B +1 అంటే C, A +1 అంటే B అండ్ Y +1 అంటే Z. CPN CBZ. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ ఇది. అదేవిధంగా in a certain code language fish is written as EHRG. Fish is written as EHRG. How is written jungle? సో ఒక పరిభాషలో ఫిష్ అనే పదాన్ని EHRGగా రాస్తే జంగిల్ అనే టర్మ్ని ఏ విధంగా రాయాలి. మరి ఇక్కడ ఏ రిలేషన్ ఉంది చూడండి. ఎప్పుడు ఈ చేసిండు అంటే ఒక స్టెప్ వెనకకి వెళ్ళాడు -1. అదేవిధంగా ఐ కూడా ఒక స్టెప్ వెనకకి వెళ్ళిండు. సో ఐ హెచ్ అయిపోయింది అంటే -1. ఎస్ అది కూడా ఆర్ చేసిండు -1. హెచ్ అది కూడా ఏమైంది -1 అయింది. అంటే ఇక్కడ ఒక లెటర్ వెనకకు జరగడం జరిగింది. మరి అదేవిధంగా జంగిల్ చూడండి, జేకి -1 ఐ, యూకి -1 టీ, ఎన్కి -1 ఎమ్, జీకి -1 ఎఫ్, ఎల్కి -1 సో కే, ఈకి -1 డి. సో ITM FKD.
అదేవిధంగా ఇందులో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఆల్ఫాబెట్ కోడింగ్లో ట్వింకిల్ is written as SVHMJKD, and how is written filters? How is written filters? Favor is written as EBUPTS. How is written danger? Miracle written as NKUEHRL. How is written gamble? ఇక్కడ చూసినట్లయితే in a certain code language twinkle is written as SVHMJKD. How is written filters? In a certain code language power is written as EBUPTS. How is written danger? In a certain code language miracle is written as NKUEHRL. How is written gamble? తెలుగులో చూసినట్లయితే ఒక పరిభాషలో ఒక కోడ్ భాషలో ట్వింకిల్ని ఈ విధంగా రాస్తే ఫిల్టర్స్ ఏ విధంగా రాయాలి, ఫేవర్ని ఈ విధంగా రాస్తే డేంజర్ని ఏ విధంగా రాయాలి, మిరాకిల్ని ఈ విధంగా రాస్తే గ్యాంబుల్ని ఏ విధంగా రాయాలి, ఇది మనకు కావాల్సింది. మరి చూద్దాం ఇక్కడ. సో ట్వింకిల్ అంటే ఇక్కడ ఎస్ అయింది, టీ కాస్త ఎస్ అయింది అంటే -1, డబ్ల్యూ కాస్త వి అయింది అంటే ఇది కూడా -1, ఐ కాస్త హెచ్ అంటే -1 -1. సో ఇక్కడ ఒక లెటర్ వెనకకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఫిల్టర్స్ -1 అంటే ఈ అవుతుంది, ఐ -1 అంటే హెచ్ అవుతుంది, ఎల్ -1 అంటే ఇక్కడ కే అవుతుంది, టీ -1 అంటే ఇక్కడ ఎస్ అవుతుంది, ఈ -1 అంటే డి, ఆర్ -1 అంటే క్యూ, ఎస్ -1 అంటే ఆర్. సో ఇక్కడ కూడా మనకు -1 మరి వాట్ అబౌట్ పేవర్? పేవర్ ఈజ్ కోడెడ్ యాజ్ EBUPTS. హౌ ఈజ్ కోడెడ్ డేంజర్? ఇక్కడ ఏ రిలేషన్ ఉందో చూద్దాం మరి. సో ఎఫ్ని ఈ అని రాసిండు, ఎఫ్ని ఈ అని రాసినట్టు ఇక్కడ ఎఫ్ని ఈ రాసినంటే -1, ఏని బి రాసినంటే +1, వి కాస్త యూ అయిందంటే ఇక్కడ -1, ఓ కాస్త పి అయిందంటే +1, -1, ఆర్ కాస్త ఎస్ అయిందంటే +1. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ -1తో స్టార్ట్ అయిందంటే ఇక్కడ కూడా కంపల్సరీ -1తో స్టార్ట్ కావాలి. సో డి -1 అంటే సి, ఏ +1 అంటే బి, ఎన్ -1 అంటే ఇక్కడ ఎమ్, జి +1 అంటే హెచ్, ఈ -1 అంటే డి, ఆర్ +1 అంటే R+1 ఎస్. CBM-HDS మనకి ఇక్కడ చూసినట్లయితే CBM-HDSగా ఉంది. ఇక్కడ ఇది మిరాకిల్, ఎమ్ను ఎన్ రాసిండు, ఎమ్ని మనకి ఇక్కడ ఎన్ రాసినట్టు ఇక్కడ +1 ఐ కే అయిందండి ఓకే, +2 ఆర్ యూ రాసినట్టు 1 2 3 అంటే ఓకే +3, ఏ కాస్త ఈ అయింది 1 2 3 4 +4 ఆటోమేటిక్ ఇది +5 +6 ఈ +7 ఎందుకంటే 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ +1 చేసిండు, ఇక్కడ +2 వేయండు, ఇక్కడ +3 +4 +5 +6 +7. సేమ్ మెథడ్లో జీకి కూడా +1, ఇది +2, ఇది +3, ఇది +4, ఇది +5, ఇదేంటిది +6, 6 లెటర్స్. మరి జీకి +1 అంటే ఏమొస్తుంది ఇక్కడ హెచ్. అదేవిధంగా ఏకి +2 అంటే బిసి, ఎంకి +3 1 2 3 అంటే పి అవుతుంది, బికి +4 1 2 3 4 ఎఫ్, ఎల్కి +5 1 2 3 4 5 క్యూ, ఈకి +6 ఆల్రెడీ ఈకి +6 అంటే ఇక్కడ 1 2 3 4 5 6 కి.
రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకు దీని యొక్క ఆన్సర్ ఇది, దీని యొక్క ఆన్సర్ ఇది, దీని యొక్క ఆన్సర్ ఇది. ఈ ఆల్ఫాబెట్ కోడింగ్లోనే ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఏంటంటే ఇక్కడ refrigerator written as ROTAREGIRFER. How is written television? Second question. December written as ERMBCED. How is written November? Second question. And come to the third question. Milk is written as how is written tea? సో ఈ 3 క్వశ్చన్ చూసినట్లయితే రిఫ్రిజిరేటర్ని ROTAREGIRFER రాస్తే టెలివిజన్ ఏమని రాస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది రిఫ్రిజిరేటర్లో ఉన్న లెటర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్న మతలబ్ ఎంత మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ ఇంకో REFRIG అంటే ఇక్కడ ఇచ్చిన వార్డులోని లెటర్స్ అన్ని రివర్స్లో రాశాడు. సో రిఫ్రిజిరేటర్ రివర్స్లో రాశాడు అంటే ఆటోమేటిక్గా టెలివిజన్ కూడా రివర్స్లో రాయండి. NOISIVELET. ఇది రిక్వైర్డ్ ఆన్సర్, రివర్స్ రాశాడు. సో మనం మళ్ళీ పొరపాటున +1 +2 ఇక్కడ అవసరం లేదు. కొంచెం అబ్జర్వ్ చేయండి, అన్ని టర్మ్స్ ఇందులో అన్ని లెటర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూస్తే మనకి కండిషన్ ఏందో అర్థమవుతుంది. రిఫ్రిజిరేటర్ రివర్స్ రాశారు. అదేవిధంగా ఇక్కడ డిసెంబర్లో చూడండి, ఇంకో రెండు లెటర్స్ని సపరేట్ చేసి రివర్స్ రాశారు. ERMBCED. అదేవిధంగా ఇక్కడ రెండు లెటర్స్ని సేమ్ మేనర్లో మనం ఇక్కడ చేద్దాం. ERMBVENO. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ ఇది. అదేవిధంగా మిల్క్ చూసినట్లయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆపోజిట్ లెటర్స్ రాశాడు. M ఆపోజిట్ ఏంది N, I ఆపోజిట్ ఏంది R, L ఆపోజిట్ ఏంది LO, K ఆపోజిట్ ఏంది P. అదేవిధంగా మన TE ఉంది. సో TE ఉంది కదా, T ఆపోజిట్ ఏమొస్తుందంటే మనకు G. ఈ LO ఈ ఆపోజిట్ ఏమొచ్చింది చూడండి ఇక్కడ V, ఏ ఆపోజిట్ Z. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆల్ఫాబెట్ కోడింగ్లో మనకి వాటి మధ్యలో ఏ సంబంధం ఉందో మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేయకుండా కంపల్సరీ ఆల్ఫాబెట్ సిరీస్ రఫ్ పేపర్ మీద రాసుకుంది చాలా బెటర్, ఉత్తమమైన మార్గం. ఇక సెకండ్ మోడల్ వచ్చేసి మనకు నెంబర్ కోడింగ్ అని చెప్పానే. నెంబర్ కోడింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించిన 11 సంవత్సరాలలో 1328 ఉద్యోగాలు సాధించి జాతీయ స్థాయిలో డిఫెన్స్ అంటే తేజస్ అంటే డిఫెన్స్లా తీసుకొచ్చినటువంటి మా పూర్వ విద్యార్థులకు, వారి సహకరించిన తల్లిదండ్రులకు తేజస్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మీకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీలో జీడీ, టెక్నికల్ ఏ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఆల్వేస్ అందుబాటులో ఉంటారు వివరాలు ఇవ్వడానికి. అదేవిధంగా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.